పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. డిప్యూటీ స్పీకర్ వర్సెస్ సస్పెండెడ్ ఐపీఎస్, రఘురామ టార్గెట్ గా పివి సునీల్ కుమార్ కొత్త వ్యూహం. నెలాఖరున పదవి విరమణ, వైసీపీలో చేరేందుకేనా ఈ హైడ్రామా? వచ్చే ఎన్నికల్లో త్రిబుల్ మీద సునీల్ కుమార్ పోటీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పొలిటికల్ వార్ మొదలైంది. వైసీపీ హయాంలో సిఐడి చీఫ్గా పనిచేసిన పివి సునీల్ కుమార్ ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు. ఆయన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును లక్ష్యంగా చేసుకున్నారు. వీరిద్దరి మధ్య సాగుతున్న వివాదం ఇప్పుడు కొత్త మలుపుకు తిరిగింది. సునీల్ కుమార్ ఇంకా అధికారికంగా పోలీస్ సర్వీస్లోనే ఉన్నారు. అయినా కూడా ఆయన ఒక రాజకీయ నాయకుడిగా సవాలు విసురుతున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఇరు పక్షాల మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు పీక్స్ చేరింది. గత ప్రభుత్వ హయాంలో రఘురామ అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో కస్టోడియల్ టార్చర్ జరిగిందని రఘురామ కేసు పెట్టారు. ఈ కేసులో సునీల్ కుమార్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో సునీల్ కుమార్ పూర్తిగా పొలిటికల్ లీడర్ అవతారం ఎత్తారు. రఘురామ తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని ఆయన సవాల్ విసిరారు. రఘురామ రాజీనామా చేస్తే ఆయనపై తాను పోటీ చేస్తానని తెలిపారు. 1000 ఓట్ల మెజార్టీతో రఘురామను ఓడిస్తానని సునీల్ కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం రఘురామ తన పదవికి రాజీనామా చేయారని అందరికీ తెలుసని, ఒకవేళ చేసినా సునీల్ కుమార్ నేరుగా వచ్చి పోటీ చేసే అవకాశం లేదు. ఒక పెద్ద లీడర్ను టార్గెట్ చేయడం ద్వారా తన ఇమేజ్ను పెంచుకోవడమే సునీల్ కుమార్ వ్యూహంగా కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఒక చట్టపరమైన తిరకాసు ఉంది. పివి సునీల్ కుమార్ ఇక ఐపీఎస్ అధికారిగానే కొనసాగుతున్నారు. సస్పెన్షన్లో ఉన్నా కూడా ఆయన ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనల పరిధిలోకి వస్తారు. ఒక ఐపీఎస్ అధికారి ఇలా నేరుగా రాజకీయ సవాల్ విసరడం రూల్స్కు విరుద్ధం. ప్రెస్ మీట్లు పెట్టడం కూడా నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుంది. కానీ సునీల్ కుమార్ వీటినన్నిటిని పక్కన పెట్టారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రఘురామతో నేరుగా రాజకీయ యుద్ధానికి దిగారు. తాజాగా భీమవరంలో దళిత సామాజిక వర్గాల సమావేశం జరిగింది. ఈ సభలో సునీల్ కుమార్ మాట్లాడిన తీరు అనేక సంకేతాలు ఇచ్చింది. ఈ నెలాఖరున ఆయన అధికారికంగా రిటైర్ కానున్నారు. ఆ వెంటనే ఆయన వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ రాజకీయ వివాదానికి సునీల్ కుమార్ దళిత సెంటిమెంట్ను జోడించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీని ద్వారా పొలిటికల్ మైలేజ్ సాధించాలని ఆయన చూస్తున్నారు. దళితుల రక్షణ కోసం తాను నిలబడ్డానని ఆయన ప్రకటించుకున్నారు. తాను సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు 4000 ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఛార్జిషీట్ వేయించాలని చెప్పారు. రఘురామతో ఉన్న పాత గొడవలను కేవలం వ్యక్తిగత కక్షగా ఉంచడం ఆయనకిష్టం లేదు. దాన్ని దళిత వర్గాల ఆత్మగౌరవ పోరాటంగా మార్చాలని చూస్తున్నారు. వైసీపీలో ఒక కీలకమైన దళిత ఫేస్గా ప్రొడక్ట్ అవ్వాలనేదే ఆయన ప్లాన్. సునీల్ కుమార్ వ్యాఖ్యలపై రఘురామకృష్ణరాజు అంతే ఘాటుగా స్పందించారు. భీమవరంలో జరిగింది దళిత సభ కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఇది పక్కా వైకాపా పార్టీ సభ అని విమర్శించారు. ఒక ఐపీఎస్ అధికారి 4000 కేసుల్లో ఛార్జిషీట్ ఎలా వేయిస్తారని ప్రశ్నించారు. అది పూర్తిగా కోర్టులు, దర్యాప్తు అధికారుల పరిధిలో అంశమని గుర్తు చేశారు. సునీల్ కుమార్ సమాజంలో హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సర్వీస్ నిబంధనలను బాహటంగా ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. సునీల్ కుమార్పై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. రఘురామకృష్ణరాజు ఇటీవల కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనకు గట్టిగా కౌంటరించే నాయకుడి కోసం వైసీపీ అధినేత జగన్ చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో సునీల్ కుమార్ రంగంలోకి దిగారు. కూటమిలో కీలకమైన రఘురామను టార్గెట్ చేయడం ద్వారా జగన్ దృష్టిలో పడాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఎంత గట్టిగా పోరాడితే పార్టీలో అంత ప్రాధాన్యత దక్కుతుందని భావిస్తున్నారు. రఘురామతో ఉన్న వివాదాన్ని తన భవిష్యత్తు రాజకీయ కెరీర్గా పెట్టుబడిగా మార్చాలనుకుంటున్నారు. పెద్ద లీడర్ను ఢీకొట్టడం ద్వారా రాత్రికి రాత్రే పాపులారిటీ తెచ్చుకోవాలనేది పాత ఫార్ములా. సునీల్ కుమార్ ఇప్పుడు అదే ఫార్ములాను వాడుకుంటున్నారు. అయితే పదవి విరమణ ముందే ఇలాంటి సవాలు విసరడం ఆయన చుట్టూ చట్టపరమైన చిక్కులు తెచ్చేలా ఉంది. ఈ పొలిటికల్ రూట్ న్యూస్ ఆయనను వైసీపీలోకి ఏ స్థాయికి తీసుకెళ్తుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.